హాయ్ అండి. మామిడికాయలతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. పచ్చి మామిడికాయలతో మీరేం వెరైటీస్ ట్రై చేస్తారనేది, అందులో మీకేది ఫేవరెట్ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేను ఈరోజు మామిడికాయ పప్పు వండుతున్నాను. దీనికోసం ముందుగానే పప్పునైతే నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నానబెట్టాను. అయితే పప్పు బాగా నానిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు మొత్తం మంచిగా ఉడికిన తర్వాత దాన్ని ఒకసారి ఈ విధంగా మెత్తగా పప్పు గుత్తితోని మెదుపుకొని ఆ తర్వాత దీనికైతే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం అయితే ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా పసుపు వేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పులో వేసి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు మామిడికాయ పప్పు అంటే ఇష్టమా లేదా అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.